స్టవ్ మీద కెచప్ వేస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి అవునా? అవునండి, అదేంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. దాంతోపాటు మరెన్నో యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. మీరు చూస్తున్నది ప్రవర తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో వస్తాయి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చూసేద్దాం పదండి. చూడండి, స్టవ్ మీద ఎన్నో పిండి వంటలు ఉండి వంట అంతా అయిపోయాక నూనె మరకలతో జిడ్డుగా ఉంటుంది కదా. మనకి స్టవ్ని తోమి నీళ్ళతో కడిగి అంత ఓపిక అయితే ఉండదు పని అంతా అయిపోయిన తర్వాత. ఇలా మీరు కెచప్ వేసి ₹1 కెచప్ ఏనండి, కానీ ఎంత ఆశ్చర్యపోతారు మీరు చూస్తే. అయితే కెచప్ వేసి ఇలాగ ఒక టిష్యూ పేపర్ తీసుకుని దీంతో తుడిచి చూడండి. మనకి ఏ మాత్రం అలసట లేకుండా ఎంతో సులువుగా ఈ జిడ్డు మరకలన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట. అయితే కొంతమంది ఇంట్లో స్టవ్ నీళ్ళతో కడిగే అంత అవకాశం ఉండదు, నీళ్ళన్నీ కింద చెదిరేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టిప్ ఎంతో యూజ్ అవుతుందండి. స్టవ్ మీద సోప్ పెట్టినా కూడా తుడవడానికి టైం పడుతుందండి. ఆ తర్వాత ఆ సోప్ని ఒక క్లాత్తో తుడిచినా, ఎంత క్లాత్తో తుడిచినా అది ఒకలాంటి స్మెల్ అనేది వస్తుంది. ఈ కెచప్లో వెనిగర్ ఉండటం వల్ల మీ స్టవ్ తళతళలాడిపోతుంది అనమాట. ఒక మెరుపు అనేది వస్తుంది, ఒక కొత్త మెరుపు అనేది వస్తుంది. మీరు వారానికి ఒక్కసారైనా ఇలా కెచప్తో వేసి తుడుచుకుని చూడండి, మీ స్టవ్ కొత్త స్టవ్లా మెరిసిపోతుంది. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు వర్కౌట్ అయిందా లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. చూడండి, మీ ముందే తుడిచాను, ఎంత మట్టి వచ్చిందో, ఎంత జిడ్డు పోయిందో. ఎంత జిడ్డు స్టవ్ ఒక్క క్షణంలో తలతలాడిపోయింది. స్టవ్వే కాదండి, స్టవ్ కింద గట్టు కూడా ఎంతో చెత్తగా ఉంది కదా. చెత్త మాత్రమే తుడిచేసాను, కానీ ఆయిల్ జిడ్డు అంతా అలాగే ఉంది చూడండి. చెత్త మాత్రం ఒకవైపుగా తుడిచేసుకుని ఆయిల్ మరకలు ఉంటే ఇలాగే కెచప్ వేసుకుని టిష్యూ పేపర్తో తుడిచి చూడండి. ఈ కెచప్ అనేది ఆయిల్ని ఇట్టే అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూడండి, గట్టు మీద ఉండే నూనె జిడ్డు ఇట్టే పోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు పని వెంటనే త్వరగా అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ చీమలు లాంటివి, బొద్దింకలు లాంటివి అయితే తిరగవు. ఈ కెచప్ వాసనకి వెనిగర్ ఉంటుంది కదా, ఈ వెనిగర్ వాసనకి ఇక్కడ బొద్దింకలు, చీమలు లాంటివి అయితే తిరగదు. మనం తాలింపు వేసినప్పుడైనా, పిండి వంటలు వండినప్పుడైనా స్టవ్ పక్కనే ఉన్న డబ్బాల మూతల పైన జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండి. అవి ఎప్పటికప్పుడు మనం తోముకుంటూ ఉంటాము, కానీ పెద్ద పిండి వంటలు అయినప్పుడైనా, అలా పోపు వేసినప్పుడైనా సరే డబ్బాల పైన నూనె జిడ్డు అనేది పట్టేస్తుంటుంది. అప్పుడు కూడా ఇలా కెచప్ వేసి ఒక టిష్యూ పేపర్ తుడిచి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. డబ్బాలకే కానీ, పోపు డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాం వాటికి కానీ, ఆయిల్ డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాం వాటికి కానీ ఇలాగా పైన జిడ్డు అయితే పడుతూ ఉంటుంది. దాన్ని కొంచెం కెచప్ వేసి అయితే తుడిచి చూడండి, ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో. చూడండి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించాను కదా, గ్యాస్ కింద నుంచి లీక్ అవుతుంది, బర్నర్ లూజ్గా ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బర్నర్ తీసేసి ఆ లోపల కొంచెం కెచప్ అయితే వేసి వేలితో కొంచెం పామండి. ఆ పామిన తర్వాత బర్నర్ పెడితే అది టైట్గా బిగుసుకుంటుందండి. తుప్పు లాంటిది కూడా పట్టదు. ఈ టిప్ మీరు తెలుసుంచుకోండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. మొత్తం అప్లై చేశాక ఇప్పుడు చూడండి, నేను బర్నర్ పెట్టేసి వెలిగించి చూస్తాను. ఆ సైడ్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం అనేది జరగదనమాట. ఎంతో నీట్గా వెలుగుతుంది. బాల్కనీలో బాగా గాలి వేస్తుందండి, అందుకే రెడ్ మంట అనేది వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, నీట్గా వెలుగుతుంది. కింద నుంచి గ్యాస్ అయితే లీక్ అవ్వట్లేదు కదా. ఇంకొక టిప్ అయితే చూద్దాము. మీ సింక్ దగ్గర ట్యాప్స్ అయినా సరే, బాత్రూంలో ట్యాప్స్ అయినా సరే నీటి ఉప్పు మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. అయితే ఆ ఉప్పు మరకలు పోవటానికి, పాతగా ట్యాప్స్ అయిపోతే వాటిని కూడా కొత్తగా మెరిపించేలా చేయడానికి ఈ కెచప్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఉత్తి స్క్రబ్బర్, ఏమీ లేకుండా ఉత్తి స్క్రబ్బర్ కెచప్ వేసి తుడిచి చూపిస్తున్నాను. మీ కళ్ళ ముందే జస్ట్ అలా తొడవగానే ట్యాప్ మెరవటం అనేది మొదలవుతుంది. ఇది నిజంగా జరుగుతుందండి, ఏదో వీడియో కోసం చూపించింది అయితే కాదు. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నిజమా కదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇలా గోడలకి, టైల్స్కి కూడా కిచెన్ దగ్గర వంట చేస్తున్నప్పుడు అది నూనె అది తుల్లిపోయి జిడ్డు అయిపోతూ ఉంటుంది కదా, అది కూడా ఇలా కెచప్ వేసి తుడుచుకోవచ్చు. చాలామంది ఇంట్లో వెనిగర్ అయితే ఉండదు. వెనిగర్ మనం మ్యాక్సిమం యూజ్ చేయం కాబట్టి కొని పెట్టుకోము. కానీ కెచప్స్ అనేవి
మన సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కానీ, అలాగైతే ఇంట్లో ఏదైనా ఆర్డర్లు పెట్టుకున్నప్పుడు కానీ, సమోసాలు అవి లేకపోతే పిజ్జాలు అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా. ఈసారి అలా రూపాయి కెచప్ని పడేయకుండా ఇలాంటి చిన్ని టిప్స్తో ఎంతో మీరు ఈజీగా అయిపోతుంది. గంటలు చేసే పని ఒక్క నిమిషంలో అయిపోతుంది. చూడండి స్విచ్ బోర్డు ఎంత మరకగా ఉందో. స్విచ్ బోర్డు మరకగా ఉంటే మనం నీళ్ళతో అది తుడిస్తే మనకు కొంచెం షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కానీ ఇలా కెచప్తో తుడిచి చూడండి, ఒక్క నిమిషంలో తడతళ మెరిసిపోతాయి అన్నమాట స్విచ్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి కదండి. దాన్ని మనం ఎక్కువ మ్యాక్సిమం ముట్టుకుంటూ ఉంటాము. స్విచ్లు మురిగ్గా ఉంటే బ్యాక్టీరియా అది ఫామ్ అయిపోతూ ఉంటుంది కదండి. పిల్లలు స్విచ్ అది వేసుకుని అదే వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, దాంతోనే తినటం, ఆ వేళ్ళతోనే తినటం అది చేస్తుంటారు కదా. స్విచ్లు ఎప్పుడు నీట్గా ఉంటే ఇంటికి అందంగా ఉంటుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. చూడండి స్విచ్లు అనేది ఒక్క నిమిషంలో ఎలా మెరిసిపోతున్నాయో. మనకి చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకో టిప్ చూద్దాము. మన స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉంటే ఆ పిల్లల షూస్, బ్లాక్ షూస్ అయితే వారం అంతా వేసుకెళ్తారు కదండి. అది ఉతకడానికి టైం ఉండదు. శీతాకాలం వర్షాకాలంలో అవి ఆరవు. అలాంటప్పుడు ఏం చేస్తాము, పాలిష్ పెట్టాలి అంటే అందరింట్లో పాలిష్ ఉండదు కదండి. అలాంటప్పుడు కొంచెం కెచప్ దాని మీద వేసి టిష్యూ పేపర్తో తుడిచేస్తే కనుక షూస్ వెంటనే తడతళ మెరిసిపోతాయండి. దీనివల్ల షూస్లోకి ఎలాంటి పురుగులు అవి చేరకుండా ఉంటాయి. ఈ ఘాటైన వాసనకి కొంచెం వెనిగర్ వాసన వస్తుంది కదండి కెచప్, అందువల్ల అనమాట. ఇందులో వెనిగర్ ఉంటుంది కాబట్టి చీమలు, పురుగులు ఆ షూస్ దగ్గర చేరకుండా ఉంటాయి మనం బయట పెట్టినప్పుడు. అలాగే షూ తలతలగా మెరిసిపోతుంది అనమాట. నీట్గా పాలిష్ పెట్టినట్టే ఉంటుందండి. రోజు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కెచప్ కాకుండా, కెచప్ లేకపోతే ఒకవేళ మీ దగ్గర వ్యాజిలిన్ ఉంటే వ్యాజిలిన్ కూడా ఇలాగే సేమ్ రాసి తుడిచేసుకుంటే షూ పాలిష్ పెట్టినట్టు మెరిసిపోతాయి అనమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసేలోపు ఒక్క లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో టిప్ అయితే చూద్దాము. మనకి ఎక్కువ ఫ్రిడ్జ్ గ్యాస్ కట్లో ఎక్కువ చెత్త చేరడం కానీ, నల్లగా ఫంగస్ చేరడం కానీ జరుగుతుంది కదండి. ఫ్రిడ్జ్ని ఎక్కువ టచ్ చేసే ప్లేసుల్లో కూడా ఎక్కువ మరకలు లాంటివి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అలాంటి ప్లేసుల్లో ఇలా కెచప్ని వేసుకుని తుడుచుకుంటే కనుక ఆ ఫ్రిడ్జ్ కట్లో, గ్యాస్ కట్లో అనమాట, అక్కడ త్వరగా ఫంగస్ అనేది చేరదండి. ఇందులో వెనిగర్ ఉండడం వల్ల. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. అప్పడాలు తీసుకుంటాం కదా, అలాంటి దాంట్లో ఒక టిష్యూ పేపర్ని రోల్ చేసి చుట్టి దాంతో తుడుస్తున్నానండి. దాని లోపలికి అయితే వెళ్తుందని చెప్పి మనం చేత్తో దాన్ని సాగదీయకూడదు. దాంతో దూరేవి ఏవైనా సరే దానికి టిష్యూ పేపర్ పెట్టి తుడవాలన్నమాట. తుడిచి ఆ తర్వాత ఆ పైన మామూలుగానే టిష్యూ పేపర్తో తుడిచేయచ్చు అనమాట. చూడండి ఎంత మురికైతే వచ్చిందో నల్లగా. ఆ తర్వాత ఇలా పైన మామూలుగానే తుడిచేసుకుని ఆ టచ్ చేసిన ప్లేస్లో అంతా తుడిచేసుకోండి. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది, వెంటనే క్లీన్ అయిపోతుందండి. మనం పీచ్తో అది తుడిస్తే ఫ్రిడ్జ్ గీతలు పడిపోతాయి. ఫ్రిడ్జ్ గీత పడిపోతుంది కదండి. ఇలా టిష్యూ పేపర్తో తుడవడం వల్ల ఫ్రిడ్జ్ మనకి గీత పడదు, ఎప్పటికీ కొత్త ఫ్రిడ్జ్లా మెరిసిపోతూ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు మీరు చూసిన వీడియోలో ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టిప్స్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.